హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఇప్పటికైతే చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది వీడియో చేయడానికి. అండ్ మీరంతా అనుకుని ఉంటారు నాకు ఏమైపోయిందో, అంటే లైక్ ఎనీ ఇష్యూ ఎనీ ప్రాబ్లమ్ అని అనుకుని ఉంటారు, నాకు తెలుసు. బట్ నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, హ్యాపీగా సేఫ్గా అండ్ చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, మీరు ఎలా ఉన్నారు, సేఫ్గా ఉన్నారా లేదా అని చెప్పేసి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండండి అండ్ హ్యాపీగా సేఫ్గా ఇంట్లో ఉండండి, ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు. ఖచ్చితంగా అవసరమైతే తప్ప. నేనైతే అలానే చేస్తున్నాను. అవసరమైతే వెళ్ళాలి ఖచ్చితంగా అంటేనే వెళ్తున్నాను, లేకపోతే అసలు బయటికి వెళ్ళట్లేదు. సో సేఫ్గా ఉండడం ఈ టైంలో చాలా మంచిది, బికాస్ యూ నో హౌ ద సిచ్యువేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రైట్ నౌ. సో మనం ఎంత జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటే కొన్ని రోజులు, అట్లీస్ట్ మంత్ ఆర్ 2 మనకే బాగుంటుంది, అంతే. దట్స్ ఇట్. సో ఇప్పుడైతే మనం ఆఫ్టర్ లాంగ్ టైమ్ అని చెప్పాను కదా, సీరియస్లీ ఒక 1 వీక్ అయింది. నేనైతే మిమ్మల్ని చాలా ఎక్కువగా మిస్ అయిపోయాను. అండ్ ఐ వాజ్ థింకింగ్ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో, ఎప్పుడు వీడియో చేద్దామని చెప్పేసి. ఈరోజు ఒక 1 hour టైం నేను కాస్త ఎలా అయినా సేవ్ చేసుకొని నేను వీడియో తీయడం జరిగిందనమాట. బికాజ్ ఇది రిక్వెస్టెడ్ వీడియో అండ్ ఆల్సో నేను నాకు కూడా యూస్ఫుల్ వీడియో అనమాట. సో ఏంటంటే యాక్చువల్లీ మీరు చూడొచ్చు నా ఫేస్ పైన పింపుల్స్ ఎలా వచ్చేసాయో. యూ కెన్ సీ. మీరు చాలా యూస్ చేస్తారు, మాకే చెప్తారు మీకు పింపుల్స్ వచ్చేసాయి కదా అని. ఖచ్చితంగా మీ బ్రెయిన్లో క్వశ్చన్ వచ్చిండొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ అనమాట. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఐ థింక్ నేను ఎక్కువగా మెయింటైన్ చేయట్లేదు, ఫ్రాంక్లీ టు స్పీక్. నేను ఫేస్ పైన ఎటువంటిది అప్లై చేయట్లేదు అండ్ నో ఇంట్రెస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజెంట్గా ఐఎమ్ నో కాన్సన్ట్రేషన్, అంటే ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు అనమాట. సో దానివల్ల ఇది రిజల్ట్. లేకపోతే ఐ నెవర్ జస్ట్ లీవ్ మై ఫేస్ లైక్ దిస్. ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. అంతేకాకుండా అండ్ నాకు వచ్చిన రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఆయిల్ ఫేస్. సో ఆయిల్ ఫేస్ అన్నది చాలామంది ట్రబుల్ అవుతున్నారు ఆయిల్ ఫేస్ వల్ల. సో వాళ్ళకి ఖచ్చితంగా పింపుల్స్ అన్నవి ఇప్పుడు నాకు 1-2 మాత్రమే ఉన్నాయి ఇక్కడ. అండ్ టీ ట్రీ అప్లై చేస్తాను, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో అది అప్లై చేయడం వల్ల పోతుంది, బట్ స్టిల్ అది కొంచెం ఎక్కువగా ఉంది. అంటే రిపీటెడ్గా పింపుల్స్ వస్తున్నాయని అంటే నాకు అర్థమైపోతుంది అనమాట ఫేస్ పైన సీన్. అదేంటి అంటే ఆయిల్ అన్నది ఎక్కువగా సెక్రెట్ అవుతుంది. ఇదే చాలామంది ఆయిల్ ఫేస్ ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. సో వాళ్ళ కోసం నేను ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను ఈరోజు. అదేంటంటే ఎలా మీరు అంటే కొంచెం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులు, అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఒక 2-3 వన్ మంత్ చాలు, అట్లీస్ట్ 15 to 20 days ఇలా మెయింటైన్ చేసినా కూడా మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నన్ను నమ్మండి, బికాస్ ఇట్స్ అ వెరీ ట్రెడిషనల్ రెమెడీ అనమాట. ఇందులో ఏం కొత్త లేదు, మీరు చాలా వీడియోస్లో కూడా చూసుంటారు. అండ్ దిస్ ఈజ్ అ ట్రెడిషనల్ రెమెడీ, ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే రెమెడీ అనమాట. సో గాయస్, అందరు వీడియో చూసి చెప్పారు అని మాత్రం అనుకోకండి, చెప్పాను కాబట్టి. బికాస్ నేను బాగా చూశాను, చదివాను, కొంచెం టైం తీసుకొని కొంచెం ఇన్ ద సెన్స్ గూగుల్లోనే సర్చ్ చేశాను. సో దీనివల్ల మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఇదేం పెద్ద కష్టం కూడా లేదు. అండ్ నన్ను అడిగిన రిక్వెస్ట్లో కూడా ఒకటి అడిగారు, ఏంటంటే యాక్చువల్లీ 2 big రిక్వెస్ట్ వచ్చాయి. అంటే ఇమీడియట్గా కావాలి అండ్ ఇట్స్ అన్ అర్జెన్సీ అని అన్నారు. ఒకటి వచ్చేసి ఆయిల్ ఫేస్ ఉన్న పింపుల్స్ గురించి అండ్ నేమ్ చెప్పడం ఎందుకు, అండ్ ఇంకొకటి సేమ్ అలానే పింపుల్స్ కోసమే వచ్చింది, బట్ చాలా ఈజీగా చెప్పండి బికాజ్ ఇంట్లో పనుల వల్ల మేము చేసుకోలేకపోతున్నామని చెప్పారు. సో ఆ రెమెడీ నేను రేపు ఎల్లుండి చూపిస్తాను, బట్ ఇప్పటికైతే ఇమీడియట్గా చూపించండి అని అన్న వాళ్ళ రిక్వెస్ట్ నేను చూపిస్తున్నాను. అదేంటంటే ఆయిల్ ఫేస్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ ఎక్కువగా రావడం వల్ల ఆ పింపుల్స్ని పోగొట్టుకునే రెమెడీ అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఎక్కువగా మాట్లాడకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయడం వల్ల నేనే కొత్త వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది అనమాట. సో గాయస్, ఇప్పటికైతే నా ఫేస్ పైన పింపుల్స్ అన్నవి స్టార్ట్ అయిపోయాయి. అండ్ యూ కెన్ సీ ఆయిల్నెస్ కూడా చాలా ఎక్కువగా స్టార్ట్ అయిపోయిందనమాట. సో నేను అనుకున్నాను ఇంకా ఇంట్రెస్ట్ తీసుకోకపోతే ఇంకా ఎక్కువగా అయిపోతుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఇలా ఆయిల్ ఫేస్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఈజీ, ఏం లేదు, కొంచెం పేషెన్స్తో మీరు ఖచ్చితంగా మార్నింగ్
వెన్ యూ హ్యావింగ్ షవర్ ఆ టైంలో మీరు ఫేస్ వాష్ అయితే చేసుకుంటారు కదా. సో అదే కాకుండా ఖచ్చితంగా ఈవినింగ్ ఒకసారి ఫేస్ వాష్ చేసుకోండి, బికాస్ ఆయిల్ అనేది వాళ్ళకి ఎక్కువగా సెక్రెట్ అవుతూ ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఆయిల్ ఆన్ యువర్ ఫేస్ యూ నీడ్ టు జస్ట్ సబ్సైడ్ ఇట్, అంటే కొంచెం మెయింటైన్ చేసుకుంటూ రావాలి. అంటే ఐ డోంట్ సే మీరు 2-3 టైమ్స్ ఎక్కువగా ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటే మీకు డ్రై అయిపోతుంది అలా ఏం చెప్పను, బట్ యూ జస్ట్ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. అంటే సెక్రెట్ అవుతూ ఉంటే కాస్త తగ్గించడం అలా చేయాలంతే. కానీ ఆ ఆయిల్ సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి, అక్కడ నుంచి మనకు ఆయిల్ సెక్రెట్ అవుతుంది కదా, అది చాలా యూస్ఫుల్ ఆయిల్, చాలా మంచి ఆయిల్. ఇట్స్ అ న్యాచురల్ ఆయిల్ టు యువర్ ఫేస్. సో కాకపోతే అది ఎక్కువగా కొంతమందికి సెక్రెట్ అవ్వడం వల్ల, వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల అలా పింపుల్స్ వస్తూ ఉంటాయి. మేము వాష్ చేసుకుంటున్నాం ఫేస్ అయినా కూడా మాకు వస్తున్నాయి అని అంటే మాత్రం ఐ నెవర్ సే దట్ అంటే అది అలా ఏం ఉండదు. యూ నీడ్ టు మెయింటైన్, అంటే కొన్ని రోజులు మెయింటైన్ చేసి తర్వాత వదిలేయడం అని కాదు. అండ్ ఆల్సో మీరు ఫేస్ వాష్ చేస్తూ కూడా వస్తున్నాయి అండ్ అలానే వస్తున్నాయి అంటే నేను చెప్పే రెమెడీని ఖచ్చితంగా వీక్లో 2 టైమ్స్ అన్నా పాటించండి. అండ్ 1 month 2 monthsలో చూడండి మీ ఫేస్ అన్నది పింపుల్స్ అన్నవి ఖచ్చితంగా తగ్గడం జరుగుతుంది. అండ్ నార్మల్గా అందరూ చేసేది ఏంటంటే పింపుల్స్ వస్తున్నాయంటే ఫస్ట్ మెడికల్కి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డర్మటాలజీ దగ్గర చూయించుకుంటారు, వాళ్ళు క్రీమ్స్ ఇస్తారు, అవి బాగానే ఉంటుంది. అండ్ బట్ యువర్ ఫేస్ విల్ గెట్ సెన్సిటివ్. వాళ్ళు ఫర్ ఇన్స్టాన్స్ ఇఫ్ యూ హ్యావ్ అ లాట్ మెనీ ఆఫ్ పింపుల్స్ ఆన్ యువర్ ఫేస్ దే విల్ ప్రిస్క్రైబ్ యూ స్టెరాయిడ్స్ కాంబినేషన్లో ఉన్నవే మీకు ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. దానివల్ల ఫేస్ అనేది చాలా సెన్సిటివ్ అయిపోతుంది, థిన్గా అయిపోతుంది. సో దాని బదులు మనం ఇంట్లోనే చక్కగా మన రెమెడీ యూస్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో నా మాట వినండి, యూ విల్ గెట్ అ వెరీ బ్యూటిఫుల్ స్కిన్, ఖచ్చితంగా గ్లో ఉన్న స్కిన్ వస్తుంది. నాకు పింపుల్స్ చాలా ఎక్కువగా ఉండేవి, నేను పోగొట్టుకున్నాను అండ్ మీకు కూడా చెప్తున్నాను. సో గైస్ ఇప్పుడైతే మనము రెమెడీ ఏంటో చూసేద్దాం, దానికి కావాల్సినవి ఏంటో చూసి మనం అప్లై అయితే చేసుకుందాం. దాని తర్వాత మీ ఫేస్ గ్లోలో ఫస్ట్ టైంలోనే గ్లో అన్నది చూడండి మీకే అర్థమైపోతుంది. అండ్ స్లోగా మీరు కంటిన్యూ చేస్తే మీ ఫేస్ అనేది ఆయిల్ అంతా తగ్గిపోయి నార్మల్ స్కిన్ అవుతుంది. ఇట్ వోంట్ బికమ్ డ్రై స్కిన్ అయితే అస్సలు అవ్వదు, బికాస్ డ్రైగా ఉండకూడదు, ఆయిల్గా కూడా ఉండకూడదు. ఇట్స్ గుడ్ టు మెయింటైన్. సో ఇంతే అండి, మన వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో చెప్పాను కదా, సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి, నాకు సపోర్ట్ చేసేసేయండి. ఇలాంటి కొత్త న్యూ రీసెర్చ్ చేసి అండ్ మీకోసం మంచి రిక్వెస్టెడ్ వీడియోస్ కూడా క్లియర్ చేస్తాను. అండ్ దట్ ఐ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే సపోర్ట్ వస్తుంది అండ్ ఇంకా కొంచెం సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇన్ అ బిజీ షెడ్యూల్ నేను మీకు వీడియోస్ కూడా చేస్తూ ఐ వాంట్ మై ప్యాషన్ టు గో ఆన్, అంతే అన్నమాట, ఏం లేదు. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో గైస్ ఐమ్ బ్యాక్. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. సో కాస్త మీరు చూడొచ్చు ఫేస్ అన్నది కొంచెం క్లీన్గా అయ్యింది. అండ్ దీని తర్వాత ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఇలా ఒక నాప్కిన్ తీసుకోవాలి. దీన్ని నేను ఇప్పుడే డిప్ చేసుకొని వచ్చాను హాట్ వాటర్లో. అంటే హాట్ అంటే ఫుల్ హాట్గా కాదు, వామ్గా ఉండాలన్నమాట. ఇది అంత హాట్గా లేదు అండ్ చాలా ఎక్కువగా స్క్వీజ్ చేశాను సో దట్ మీకు అందులో నుంచి స్టీమ్ రావాలి. వాటర్ అన్నది ఏమి ఉండాల్సిన అవసరం లేదు. సో జస్ట్ నేను ఇప్పుడు ట్యాప్ చేసుకుంటాను అనమాట నా ఫేస్ పైన.
సో మీరు చూడొచ్చు నా ఫేస్ కొంచెం అంటే కొంచెం డ్యాప్ అయ్యింది. అంటే ఐ ఫీల్ లైక్ స్టీమ్ అన్నది అయ్యింది అన్నట్టుగా మనం అనుకున్నాం. మనం స్టీమ్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ వెనెవర్ యూ యూజ్ స్టీమ్ కొన్నిసార్లు మన ఫేస్ పాడయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చాలామందికి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది, నాకు తెలుసు. సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ మనం ఇలాంటి హోమ్ మేడ్ కర్డ్ తీసుకోవాలన్నమాట. అంటే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా కర్డ్ ఉంటుంది, పెరుగు ఉంటుంది కదా. సో అది తీసుకుంటే చాలా బాగుంటుంది. బికాజ్ ఐ ప్రిఫర్ యూజింగ్ ఇంట్లో కర్డే. బికాజ్ బయట కర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో లేదని అంటే మాత్రం. బట్ ఇంట్లో మంచి లాక్టిక్ యాసిడ్ ఉన్న, అంటే న్యాచురల్ లాక్టిక్ యాసిడ్ ఉన్నది ఉంటుందని నేను అనుకుంటాను. బయట యోగర్ట్ అండ్ ఎలాంటి పాలు యూస్ చేస్తుంటారో అవన్నీ మనకు తెలియదు. బట్ స్టిల్ యూ కెన్ యూస్, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. బట్ ఐ ప్రిఫర్ యూజింగ్ హోమ్ మేడ్. అండ్ ఇలా గట్టిగా ఉన్నది, మోస్ట్లీ గట్టిగా ఉన్న పెరుగే ప్రిఫర్ చేయండి. ఇది ఇంకా కొంచెం వాటర్ ఉంది, ఒకవేళ ఇంకా ఏమైనా వాటర్ ఉంది అని అనిపిస్తే యూ కెన్ టేక్ ఇలాంటి టీ ఫిల్టర్ చేసేది ఉంటుంది కదా. సో ఇలాంటిది తీసుకొని మీరు ఇందులో కొంచెం కర్డ్ వేసి ఇలా గిన్నెలో కాసేపు పెట్టేసేయండి. సో వాటర్ అంతా ఒక 5 minutesలో మీకు ఇందులో కింద వచ్చేస్తుంది. అండ్ పైన మీకు చాలా గట్టి పెరుగు ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే నేను అది చేయలేదు, బికాజ్ ఇది ఆల్రెడీ కొంచెం గట్టిగా ఉంది. అండ్ దీనిలో మిక్స్ చేసి అప్లై చేసుకోవడానికి అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది. బట్ కొంచెం వాటర్గా ఉంటే మాత్రం ఇలా చేయండి. మోస్ట్లీ గట్టిగా ఉన్న పెరుగే ప్రిఫర్ చేయండి. సో ఇలా మనం కర్డ్ అయితే తీసుకున్నాం కదా. ఐ థింక్ యూ కెన్ సీ. సో ఇది నార్మల్ కర్డ్, ఇందులో ఏం లేదు. అండ్ ఇందులో మనం ఏం యాడ్ చేస్తున్నామంటే, సో వీ గోన్ యాడ్ ఇదనమాట. ఇదేంటో మీకు అందరికీ తెలుసు, పసుపు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ కిచెన్లో యూస్ చేసే పసుపు అయితే కాదు. అండ్ ఇది వచ్చేసి నేను కేరళ నుంచి తెచ్చుకున్నాను. అక్కడ ఇది జస్ట్ ఒక 100 రూపీస్ మాత్రమే. అండ్ దిస్ ఈజ్ వెరీ న్యాచురల్. మీకు తెలుసు కేరళలో న్యాచురల్ బ్యూటీ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువగా దొరుకుతాయని. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. అండ్ ఇది మీకు దొరకకపోతే దీనికి నేమ్ అంటూ ఏం లేదు, జస్ట్ కస్తూరి పసుపు అని ఉందన్నమాట. నార్మల్గా మనకు బయట గోపురం పసుపు అలాంటివి దొరుకుతుంటాయి అన్నమాట. అవి ఏంటంటే మనం ఇంట్లో అంటే ఇంట్లో కాకుండా ఫేస్ పైన యూస్ చేసేవి. సో మీరు అడగొచ్చు ఇప్పటికిప్పుడు అంటే తీసుకురాలేము, సో కిచెన్ది యూస్ చేయొచ్చా అని చెప్పేసి. దానికి కూడా చెప్తాను, కిచెన్ది యూస్ చేయొచ్చు, ఖచ్చితంగా చేయొద్దు అని అయితే నేను చెప్పను ఇమీడియట్గా అయితే. బట్ మ్యాక్సిమం బయట పసుపు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్, అంటే రెండు టర్మరిక్లో నాకు కొంచెం డిఫరెన్స్ అనిపించింది. వెనెవర్ యూ అప్లై టు యువర్ ఫేస్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ఫీల్. అండ్ ఆల్సో రిజల్ట్ అన్నీ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఇది నేను ఒక 1 tablespoon తీసుకుంటాను ఇప్పుడు. సో ఇదైతే మంచి ఫ్లేవర్ ఉంటుంది, న్యాచురల్ ఫ్లేవర్ ఉంటుంది. అండ్ చాలామంది ఇలా కూడా చేసుకోవచ్చు, పచ్చి పసుపు కొమ్మలు దొరుకుతూ ఉంటాయి, అవి కూడా మీరు తీసుకొచ్చి ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని అది కూడా ఫేస్కి యూస్ చేయొచ్చు. ఆరల్స్ అదే డైరెక్ట్గా కూడా మీరు రబ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. అండ్ ఆ వాటర్ని కూడా మీరు స్క్వీజ్ చేసుకొని ఎలా అన్నా చేయొచ్చు. అండ్ ఇట్స్ అప్ టు యూ. బట్ న్యాచురల్ పసుపు వాడితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను 1 tablespoon తీసుకుంటున్నాను. అండ్ ఐమ్ టేకింగ్ దిస్ మచ్. సో ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఐ థింక్ ఈ పసుపు ఫ్లేవర్తో మీకైతే బాగా నచ్చేస్తుంది. అండ్ ఇదే కాదు, గోపురం పసుపు నేను ఇది తెచ్చుకోకముందు గోపురం పసుపు యూస్ చేసేదాన్ని. అండ్ అది కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చేదన్నమాట. సో ఇది కాస్త ఎక్కువగా మిక్స్ చేయాలి, బికాజ్ గట్టి పెరుగు కదా, కొంచెం మిక్స్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ దట్స్ ఇట్. మనం ఇందులో ఏమీ యూస్ చేయట్లేదు, నథింగ్ ఎల్స్. అండ్ దిస్ ఈజ్ అ వెరీ ట్రెడిషనల్ ప్రాసెస్ అనమాట. మీకు అందరికీ చాలామందికి తెలిసి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే దీంతో రిజల్ట్ వస్తుందా అన్న థాట్లోనే చాలా ఎక్కువ మంది ఉంటారు, అంటే ఆ డౌట్లో ఉంటారనమాట. బట్ నేను క్లియర్ చేస్తున్నాను, దీంతో ఇట్స్ అ వెరీ గుడ్ ట్రెడిషనల్ అనమాట. సో మీరు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ వెనెవర్ ఐ సే న్యాచురల్ థింగ్స్, నేను ఖచ్చితంగా ఇది మెన్షన్ చేస్తాను. అది ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ పేషెన్స్. సో పేషెన్స్తోనే మనకి ఏదైనా వస్తుందన్నమాట. సో ఇట్స్ లైక్ దాట్. నాకైతే పేషెన్స్ లేకుంటే ఖచ్చితంగా నా ఫేస్ చెడిపోతుంది. లైక్ దిస్ ఎగ్జాంపుల్, పేషెన్స్ ఉంటే ఇలా క్లీన్గా ఉంటుందన్నమాట, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. సో అప్పుడప్పుడు ఇలాంటివి మనం అమ్మాయిలు చేస్తూ ఉండాలి, బికాస్ ఆఫ్ పొల్యూషన్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదు, పొల్యూషన్ ఏంటంటే ఇన్ని రోజులు చేసి ఉంటాం కదా ఫేస్ పైన. సో ఐ ఆల్వేస్ ఫీల్ ఫేస్కి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలని అనుకుంటాను నేను. అండ్ ప్యాక్స్ అలాంటివి పెట్టుకుంటూ ఉండడం చాలా మంచిది. సో మీరు ఇంట్లో ఉన్నా కూడా అమ్మాయిలకు చాలా త్వరగా ట్యాన్ అన్నది అవుతూ ఉంటుంది. సో ఐ విల్ జస్ట్ అప్లై నౌ. సో ఐమ్ యూజింగ్ బ్రష్.
సో మీకు కావాలంటే హ్యాండ్తో కూడా అప్లై చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నాట్ మ్యాండేటరీ మీరు బ్రష్ యూస్ చేయాలని ఏం లేదు. సో గైస్ దట్స్ ఇట్, ఇదే అనమాట. సో ఇలా అప్లై చేసేసుకొని అండ్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండాల్సిందే. బికాజ్ నేను చాలా థిక్గా అప్లై చేశాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, థిక్గా ఎందుకు అప్లై చేశానంటే నేను మీకు చెప్తాను. బికాజ్ వెనెవర్ మీరు ఇది కాస్త ఆరిన తర్వాత మనం డైరెక్ట్గా వెళ్ళి వాష్ చేయమన్నమాట. సో వాష్ చేయకుండా ఏం చేస్తామంటే ఇది ఏదైతే ఉందో కాస్త వెట్గానే ఉంటుంది మన ఫేస్ పైన ఈ ప్యాక్ అన్నది. సో దాన్ని కాస్త రబ్ చేసుకుంటూ జస్ట్ యూ నీడ్ టు ఒక 1-2 minutes జస్ట్ ఇలా రబ్ చేసుకుంటూ ఉంటే మనకు కింద రాలుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద బెటర్ వే ఆఫ్ రిమూవింగ్ దిస్. యాక్చువల్లీ అన్ని ప్యాక్స్ అలానే రిమూవ్ చేయాలని నేనేం చెప్పను. అండ్ దిస్ ప్యాక్ షుడ్ బి రిమూవ్డ్ లైక్ దాట్. సో ఇలా రబ్ చేసుకుంటూ తీసేసి తర్వాత నార్మల్ వాటర్తోనే మీరు వాష్ చేసేసుకోండి. అండ్ ఆ ప్రాక్టీస్ అయితే నేను ఇక్కడ చేయను. బికాజ్ నేను బెడ్ పైన చేస్తున్నాను. ఐ కాంట్, నేను మళ్ళీ ఇంత పని పెట్టుకోలేను అంత క్లీన్ చేయడం. సో నేను మీకు చెప్తున్నాను. అండ్ ఐ డూ ఇట్ అట్ వాష్రూమ్లో వెళ్ళి నేను అలా రిమూవ్ చేసి వాష్ చేసుకుంటాను అనమాట. సో మీరు అలానే చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లెట్ ఇట్ డ్రై ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్. సో చూద్దాం 20 minutes to half an hour వరకు నేను చూస్తాను ఎంతసేపు డ్రై అవుతుందో. సో దాని తర్వాత నేను జస్ట్ అలా మసాజ్ చేసుకుంటూ వాష్ చేసేసుకుంటాను అనమాట. సో దాని తర్వాత రిజల్ట్ అన్నది నేను మీకు చూపిస్తాను ఫేస్ పైన ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇఫ్ పాసిబుల్ ఐ కెన్ షో యూ విత్ అ నాప్కిన్ ఓవర్ హియర్. నాప్కిన్ వేసి నేను చూపిస్తాను. అదర్వైజ్ దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ యూ నీడ్ టు గో ఆఫ్టర్ దట్. సో దట్స్ ఇట్ గైస్, ఇదన్నమాట ఫేస్ ప్యాక్. సో మీరు ఖచ్చితంగా అందరూ ట్రై చేయాలి. సో లెట్స్ జస్ట్ వెయిట్. సో గైస్ చూసారు కదా, నాది ఆల్మోస్ట్ డ్రై అవ్వడానికి వస్తుంది. ఈవెన్ ఐ కుడ్ నాట్ టాక్, అలా ఉందన్నమాట. సో అలాంటి టైంలో ఇలా కాస్త వెట్గా ఉన్నప్పుడే, అండ్ ఇంకా కొంచెం ముందు చేసినా కూడా పర్లేదు, ఇంత ఎక్కువగా కూడా డ్రై అవ్వనివ్వకండి. నేను ఏదో పనిలో పడి చూసుకోలేదు, బట్ మీరు అలా అవ్వనివ్వకండి. సో ఐఎమ్ ట్రైంగ్ టు కీప్ దిస్ టవల్ ఓవర్ హియర్ అండ్ చూపిస్తున్నాను ఎలా చేయాలని. బికాజ్ ఎవ్రీబడి విల్ ఆస్క్, మీరు చూపించలేదు లాస్ట్ బిట్ అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే నేను జస్ట్ ఇలా ఈ వెట్టున్న చోట చూపిస్తాను కావాలంటే. సో ఇలా మీరు రబ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో డోంట్ జస్ట్ గో అండ్ వాష్ ఇట్ ఆఫ్, వేస్ట్ అనమాట. సో వేస్ట్ అని కాదు, లైక్ దిస్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. సో దీనివల్ల మీకు బాగుంటుంది రిజల్ట్. యూ కెన్ ట్రై దిస్. చూడండి ఆల్రెడీ మొత్తం పడిపోతుంది. సో యూ కెన్ డూ లైక్ దిస్. ఇక్కడ కూడా కొంచెం ఇలా డ్రై అయి ఉంటే కూడా యూ కెన్ డూ ఇట్. ఇంకా సో ఇలా చేస్తే మీకు ఆయిల్నెస్ అన్నది ఫేస్ పైన కాస్త తగ్గి కొంచెం డ్రై అయినట్టుగా తెలుస్తుంది. బికాస్ అంటే మీది ఫుల్ డ్రై అయితే అవ్వదు. బికాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ టూ మచ్ ఆయిలీ అండ్ ఇఫ్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ పింపుల్స్, ఎక్కువగా పింపుల్స్ ఉంటే, నాకు పింపుల్స్ లేవు కాబట్టి నేను గట్టిగా రిమూవ్ చేశాను. మీకు ఒకవేళ ఎక్కువగా పింపుల్స్ ఉన్నాయి అండ్ పస్ ఫామ్ అయింది అని అంటే ఐ ప్రిఫర్ మీరు ఏదైనా కాస్త వెట్ తీసుకొని కాస్త వెట్ చేసుకొని జస్ట్ ఊరికే ఇలా మసాజ్ చేసుకోండి. అండ్ ఇదైతే ఖచ్చితంగా పాటించండి. అండ్ ఖచ్చితంగా మీరు గట్టిగా రిమూవ్ చేయడం వల్ల ఆ పింపుల్ అన్నది పోయి
మార్క్ మాత్రం పడేలాగా మాత్రం చేసుకోదు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టిప్స్. సో వాట్ ఐ సే ఇస్, ఒకవేళ పింపుల్స్ ఉంటే మీకు ఆర్ పస్ ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి. అలా ఏమైనా ఉంటే గట్టిగా ఇలా డ్రైగా ఉన్నప్పుడు రబ్ చేయొద్దు. లైట్గా 1-2 నాలాగా పింపుల్స్ ఉంటే ఇట్స్ ఓకే. అండ్ ఎక్కువగా పింపుల్స్ ఉన్న వాళ్ళైతే ఒక నాప్కిన్ తీసుకొని విచ్ ఎవర్ యూ యూస్డ్ ఫర్ స్టీమింగ్ అది తీసుకొని కొంచెం మళ్ళీ ఇలా స్టీమ్ లాగా చేసుకొని, సో అది వెట్ అయిపోతుంది కదా, సో వెట్ అయిన దాన్ని మీరు జస్ట్ ఇలా మసాజ్ చేసుకుంటూ వాష్ చేసేసుకోవడమే. బట్ డోంట్ డూ దిస్ ఇఫ్ యూ హ్యావ్ టూ మెనీ ఆఫ్ పింపుల్స్, బికాజ్ ఆబ్వియస్లీ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పింపుల్స్ ఉంటాయి. సో కాస్త కొంచెంమందికి ఇలా తక్కువగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. అండ్ నవ్ యూ కెన్ గో అండ్ గివ్ ఎ వాష్. సో ఆల్మోస్ట్ రిమూవ్ చేశాను. సో యూ కెన్ జస్ట్ గో అండ్ గివ్ ఎ వాష్. నాకైతే చాలా వచ్చేసింది ఇక్కడ, ఐ కాంట్ షో యూ. సో ఇలా చాలా ఉందన్నమాట లోపల. సో ఐ విల్ జస్ట్ గో అండ్ గివ్ ఎ వాష్ అండ్ మీకు రిజల్ట్ చూపిస్తాను ఎలా ఉంటుందని. So guys, I'm done with my face wash. I can show the result to you. సో ఫస్ట్ టైమే చాలా మంచి రిజల్ట్ ఉంది, ఫస్ట్ టైమే. సో ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి. అండ్ సో ఇదండి, చాలా పెద్దగైన వీడియో అయినా కూడా చాలా యూస్ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను. మై ఫేస్ ఇస్ రియలీ గ్లోయింగ్. అండ్ అంత ఆయిల్ అంతా వెళ్ళిపోయి కాస్త డ్రైగా ఉందనుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ దిస్ ఏదన్నా మాయిశ్చరైజర్ ఉంటే జస్ట్ అలా తీసుకొని అప్లై చేసుకోండి, ఆర్ ఎనీ సీరమ్ ఇఫ్ యూ హ్యావ్. So guys, ఇదండి మన వీడియో. If you like my video, please do like, share and subscribe to my channel, and I'll be back with a new other video. Until then, stay tuned. Bye bye.